కార్తీ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ 'సర్దార్ 2'. అయితే కార్తీ గారు ఈ 'సర్దార్ 2' మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ 'సత్యం సుందరం'. అయితే 'సత్యం సుందరం' మూవీ రిలీజ్ అయ్యి 1 ఇయర్ అయిపోయింది. అయితే కార్తీ గారు 'సత్యం సుందరం' మూవీ రిలీజ్ తర్వాత 1 ఇయర్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ 'సర్దార్ 2' మూవీలో యాక్ట్ చేస్తున్నారు కార్తీ గారు. చూడాలి కార్తీ గారికి ఈ 'సర్దార్ 2' మూవీతో కూడా ఒక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ 'సర్దార్ 2' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే 'సర్దార్ 2' మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు మాళవిక మోహన్ గారు. అయితే మాళవిక మోహన్ గారు ఈ 'సర్దార్ 2' మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ 'తంగలన్'. అయితే 'తంగలన్' మూవీ రిలీజ్ అయ్యి 1 ఇయర్ అయిపోయింది. అయితే మాళవిక మోహన్ గారు 'తంగలన్' మూవీ రిలీజ్ తర్వాత 1 ఇయర్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ 'సర్దార్ 2' మూవీలో యాక్ట్ చేస్తున్నారు మాళవిక మోహన్ గారు. చూడాలి మాళవిక మోహన్ గారికి ఈ 'సర్దార్ 2' మూవీతో కూడా ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ 'సర్దార్ 2' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అలానే ఈ 'సర్దార్ 2' మూవీలో ఇంకొక హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు అషికా రంగనాథ్ గారు. అయితే అషికా రంగనాథ్ గారు ఈ 'సర్దార్ 2' మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ 'నాసామిరంగా'. అయితే 'నాసామిరంగా' మూవీ రిలీజ్ అయ్యి 1 ఇయర్ అయిపోయింది. అయితే అషికా రంగనాథ్ గారు 'నాసామిరంగా' మూవీ రిలీజ్ తర్వాత 1 ఇయర్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ 'సర్దార్ 2' మూవీలో యాక్ట్ చేస్తున్నారు అషికా రంగనాథ్ గారు. చూడాలి అషికా రంగనాథ్ గారికి ఈ 'సర్దార్ 2' మూవీతో కూడా ఒక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ 'సర్దార్ 2' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే 'సర్దార్ 2' మూవీ టీం ఈ మధ్య ఒక చిన్న టీజర్ని విడుదల చేసింది. అయితే దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ప్రస్తుతం 'సర్దార్ 2' మూవీ టీం షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయితే ఈ 'సర్దార్ 2' మూవీని ఈ ఇయర్లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి 'సర్దార్ 2' మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా లేదా అనేది మనం ఈ 'సర్దార్ 2' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.